హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనకి 3 days హాలిడేస్ వచ్చింది కదా. ఒక స్పెషల్ వీడియో చేద్దామని చెప్పి స్పెషల్ క్లాస్ అంటే ఇది మంత్లీ చేద్దామని ఫిక్స్ అయ్యానమాట. అంటే ఏం లేదు, ఈ ఇది మంత్ ఎండ్ అయిపోతుంది కదా. మార్చ్ మంత్ మనకి ఆర్డర్ బ్లాక్ ద్వారా ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి అండ్ అదేవిధంగా స్టాప్ లాస్ ఎన్ని హిట్ అయ్యాయి, మళ్ళీ ఒకసారి రీఅనాలిసిస్ చేసుకుందాం అనుకోండి. మొత్తం మీకు ఏంటంటే అంటే మీకు ఆర్డర్ బ్లాక్ యొక్క వ్యాలిడిటీ అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మీకు కూడా ఏంటంటే చూడగా మీకు కూడా ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. నేను ఈ క్లాస్లో ఏంటంటే ఓన్లీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీసే చెప్తాను. అంటే ఆ ఎంట్రీస్ అయితే ఏవి హిట్ అయ్యాయి, ఏవి ఫ్లాప్ అయ్యాయి అనేది మనం చూసుకుంటాము. మిగతా అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ నేను క్లాస్లో చెప్తానో అవైతే నేను చెప్పను. ఓకే, వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పేసి మార్చ్ మంత్ మొత్తం అంటే 2 పార్ట్స్ కింద తీసుకున్నాం అనమాట. ఈరోజు పార్ట్ 1 రిలీజ్ చేస్తాను, రేపు పార్ట్ 2 అంటే వీడియో రిలీజ్ చేస్తాను. సో ఓకే, మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి స్కిప్ చేయకుండా అంటే స్కిప్ చేసేస్తారేమో, అలా చేయకండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, ఎక్కడ సుత్తి అయితే ఉండదు. సో మొత్తం ప్రతి మినిట్ ప్రతి సెకండ్ కూడా డీటెయిల్గా చూడండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మార్చి నెలలో ఎంట్రీస్ చూసుకుందాం అనుకుంటున్నాం కదా. లాస్ట్ మంత్ ఎంట్రీస్ ఎటువంటి మనకి ఎక్కడెక్కడ ఎంట్రీస్ వచ్చాయని. సో ఫస్ట్ ఏంటంటే డే టైం ఫ్రేమ్ నుంచి మార్కెట్ అనాలిసిస్ స్ట్రక్చర్ ఒక అనలైజ్ చేసుకుందాం. మార్కెట్ ఏంటంటే ఇది లాస్ట్ హైని బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేసింది కదా. అప్పుడు ఎప్పుడో బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ హై ఇక్కడ ఫామ్ చేసింది. ఈ హై ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేస్తామంటే లాస్ట్ ఉన్న పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది మార్కెట్. చూసుకుంటే ఇది లాస్ట్ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. అట్ ద సేమ్ టైం ఇలా స్ట్రక్చర్ ఇలా ఉందన్నమాట. లాస్ట్ లోవర్లో ఇది లోవర్లో అంటే హయ్యర్లో, లాస్ట్ హయ్యర్లో ఇది. అట్ ద సేమ్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇది, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. అట్ ద సేమ్ టైం ఆర్డర్ ఫ్లో ఏమో ఇది, ఆర్డర్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ ఈ ఏదైతే ట్రెండ్ ఉన్నదో, ఏదైతే స్వింగ్ ఉన్నదో, ఈ స్వింగ్కి ముందు జరిగిన లాస్ట్ ట్రెండ్ అనమాట. అంటే లాస్ట్ డౌన్, ఈ అప్ ట్రెండ్కి ముందు జరిగిన డౌన్ ట్రెండ్ మూవ్ అన్నమాట. ఓకే, దీన్ని ఇలాగ ఉంది కదా, దీన్ని ఆర్డర్ ఫ్లో అంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇది ఇక్కడ ఇలా ఫిక్స్ అయింది. ఇది ఇక్కడ లాస్ట్లో ఈ ఆర్డర్ బ్లాక్ అయితే టచ్ అవ్వలేదు, కానీ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ ఇంకో హయ్యర్ హై ఇంకా క్రియేట్ చేయలేదు. యాక్చువల్లీ ఇంకో హయ్యర్ హై అంటే క్రియేట్ చేయలేదు. మార్కెట్ అంటే ఇంకా ఈ రేంజ్లో ఉండిపోయింది. ఇదంతా ఇంటర్నల్ స్ట్రక్చర్ అవుతుంది అన్నమాట, ఈ రేంజ్లోనే ఉన్నది. సో ఈ డే టైం ఫ్రేమ్ పరంగా ఇలా ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి అనలైజ్ చేసుకుందాం. మనకి ఇక్కడే కదా ఆర్డర్ ఫ్లోని టచ్ చేసిన తర్వాత, ఇది ఆర్డర్ ఫ్లోని టచ్ చేసిన తర్వాత అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇదంతా డౌన్ ట్రెండే కదా. చూసుకుంటే ఈ రిట్రేస్మెంట్ అంటే హైయర్ టైం ఫ్రేమ్లో అయితే రిట్రేస్మెంట్ ఇది. ఓకే, ఇది డౌన్ ట్రెండే కదా. అంటే రిట్రేస్మెంట్ అన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ వరకు ఇదంతా అప్ ట్రెండే. యాక్చువల్లీ చెప్పాలంటే హైయర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే అప్పర్ ట్రెండే. కాకపోతే రిట్రేస్మెంట్ కదా అని చెప్పేసి ఈ ట్రెండ్ తీసుకోకూడదు అనుకుంటే వాళ్ళకంటే ఎంట్రీస్ దొరకకుండా ఉంటాయి అన్నమాట. మనకి హైయర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఈ డౌన్ ట్రెండ్ క్యాచ్ చేసుకుంటాం అన్నమాట. మీన్ వెల్ అంటే ఒక సంథింగ్ హైయర్ టైం ఫ్రేమ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ ఆర్ డిమాండ్స్ టచ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ షిఫ్ట్ అవుతాం అన్నమాట. ఓకే, ఈ ఏరియాకి వచ్చింది. ఏది మన ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది. అట్ ద సేమ్ టైం మీకు మీకు చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లోని ఆర్డర్ ఫ్లోవే ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. చూసుకుంటే ఇదిగోండి, ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్. ఎగ్జాక్ట్లీ ఆ ఏరియాని టచ్ చేసే మార్కెట్ మళ్ళీ అప్పర్ ట్రెండ్కి షిఫ్ట్ అయిందన్నమాట. చూసుకుంటే అదే ఆర్డర్ ఫ్లో, అదే బేరిష్. అదే మీరు చూసుకుంటే చెప్తాను చూడండి. నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఏదైతే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ తీసుకున్నామో అదే ఆర్డర్ ఫ్లో. చూసారా, ఆర్డర్ ఫ్లోని టచ్ చేసే మార్కెట్ మళ్ళీ పైకి బౌన్స్ అయిందన్నమాట. ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు కదా. అదే ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్ ఇలా నడిచిన, ఇదంతా డౌన్ ట్రెండ్ నడిచిన, ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. ఓకే,
సో ఈ లాస్ట్ హైని క్రాస్ చేసింది. సో ఇక్కడ నుండి ఏంటంటే మన అప్ ట్రెండ్ అంటే ఇక్కడ నుంచి మన మైండ్ చేంజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ట్రెండ్ అప్ సైడ్ టర్న్ అయింది. అంటే మనం అంటే అప్ సైడ్ ఎంట్రీస్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, మనం ఇక్కడ నుంచి ట్రెండ్ తీసుకుందాం. ఇక్కడ నుంచి హైయర్ హైస్ హైయర్ లోస్ తీసుకుందాం. సో ఇక్కడ ఆర్డర్ ఫ్లో టచ్ చేసింది. ఆర్డర్ ఫ్లో టచ్ చేసిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ మారింది. అట్ ద సేమ్ టైం ఇది హై, ఇది లాస్ట్ హైయర్లో, ఇది హై. అట్ ద సేమ్ టైం ఈ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటారన్నమాట దీన్ని. ఎందుకంటే ఈ హైని క్రాస్ చేసింది, ఈ హైని బ్రేక్ చేసింది, పర్ఫెక్ట్ క్యాండిల్తో బ్రేక్ చేసింది. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే కరెక్ట్గా మన ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసే మనకి ఎంట్రీ ఇచ్చింది. మనం చూసుకుంటే ఇదంతా 1 మినిట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి అట్ ద సేమ్ టైం టార్గెట్ ఇక్కడ వరకు టార్గెట్ ఇచ్చింది. మన ఇది ఒక 1 అవర్ టైం, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే ఇది ఎప్పుడుది ఫిబ్రవరిలోది. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి ఇంకో హైని క్రియేట్ చేసింది. ఈ హై కూడా ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. ఇదిగోండి, ఇది లాస్ట్ పుల్ బ్యాక్. ఆ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఒక లో క్రియేట్ చేసింది, అదే ఒక హైయర్ లో క్రియేట్ చేసి ఇంకో బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. మీరు అనుకుంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేయలేమాట. ఆర్డర్ బ్లాక్ని టచ్ చేయకుండా ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ ఏంటంటే ఇంకో హై క్రియేట్ చేసింది. ఇదిగోండి, ఇది ఆర్డర్ బ్లాక్, ఇది ఆర్డర్ ఫ్లో. ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ ఇంకో హైని క్రియేట్ చేసింది. ఓకే, నౌ అగైన్ మార్కెట్ టెస్టెడ్ అగైన్ అవర్ ఆర్డర్ బ్లాక్. సి, మార్కెట్ టెస్టెడ్ అగైన్ అవర్ ఆర్డర్ బ్లాక్ అండ్ ఇట్ క్రియేటింగ్ అప్ ట్రెండ్. ఓకే, సో ఈ ఇప్పుడు ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ వరకు ఉంటుంది ఫస్ట్ టార్గెట్. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం మార్చ్లో ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి ఏంటనేది చూసుకుందాం. ఓకే, మార్చ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మార్చ్ ఇక్కడ స్టార్ట్ అయింది. మార్చ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫస్ట్ మార్చ్ ఎగ్జాక్ట్గా చూసుకుంటే మన ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ అయితే స్ట్రక్చర్ చేంజ్ అయింది అనమాట. ఇక్కడ స్ట్రక్చర్ అంటే ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది. ఇక్కడ ఈ లాస్ట్ ఉన్న హైని క్రాస్ చేస్తే ఏమవుతుందంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినట్టు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం బై సైడ్ ఎంట్రీస్ తీసుకుంటాం అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు. ఇది బ్రేక్ అయిపోద్ది కదా, అక్కడ వరకు బై ఎంట్రీస్ తీసుకుంటాం అన్నమాట. మార్కెట్ ఏంటంటే ఇక్కడ వరకు హై క్రియేట్ చేసింది. సో అక్కడ ఏరియాలో వరకు మనం ఏంటంటే ఇక్కడ వరకు ఇక్కడ వరకు మన బై ఎంట్రీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూసుకుందాం 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి. ఓకే, ఇది ఇక్కడంతా ఉన్నది, ఇది చూసుకొని మనం ఇక్కడ అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ తీసుకోలేం కదా, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్ద ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మార్చ్ 1 ఎగ్జాక్ట్గా ఏంటంటే ఇది 29 ఫిబ్రవరి అన్నమాట. మార్చ్ 1 మనకి ఎంట్రీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం చెక్ చేసుకుందాం. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీసే చెప్తాను, నేను ఇంకా మిగతావి ఏం చెప్పను. అంటే అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అయితే చెప్పను, అది క్లాసెస్లోనే టీచ్ చేస్తాను అది. ఓకే, సరే. ఇది మార్చ్. యాక్చువల్లీ చూసుకుంటే మన ఇదిగోండి ఫిబ్రవరి 29న ఏం జరిగిందంటే ఇక్కడ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది. హైయర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ ఫ్లో 1 అవర్ ఆర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్న డిమాండ్ జోన్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఏంటంటే హైయర్ హైస్ క్రియేట్ చేసి ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చేసుకుంటూ ఇలా పైకి వచ్చిందన్నమాట మార్కెట్. సో ఇంకేంటంటే మనం అప్ సైడ్ మార్కెట్ని మనం ఏంటంటే ట్రేడ్ చేయాలన్నమాట. అయితే ఆ రోజు ఏం జరిగింది? మార్చ్ ఫస్ట్ రోజు ఏం జరిగిందంటే నేను ఇక్కడ అంటే డైరెక్ట్గా ఈ ఫస్ట్ మినిట్ క్యాండిల్ పై క్లోజ్ అయిపోయి ఇంకో హైని క్రియేట్ చేసింది. యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి మన లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏమో ఇక్కడ ఉన్నదన్నమాట. మార్కెట్ ఏమో రాలేదు, ఆ టైం అప్పుడు రాలేదు. ఇంకేంటంటే హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది మాట పైకి. సో ఈ ఆర్డర్ బ్లాక్ అంటే పోవడం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే అది ఆర్డర్ బ్లాక్ ఇంకో ఆర్డర్ బ్లాక్కి వెళ్ళిపోయింది, అంటే ఇంకో హైయర్ హై క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నేను మనం లెక్కేసుకుందాం. మన ఫస్ట్ హై ఎక్కడ క్రియేట్ అయిందంటే ఇక్కడ క్రియేట్ అయింది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ఫస్ట్ హై ఇక్కడ క్రియేట్ అయింది ఎందుకంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది క్రాస్ చేసింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏంటంటే ఇంకో హై క్రియేట్ చేస్తుంది. ఆర్డర్ బ్లాక్ ఆర్డర్ ఫ్లో దేన్ని టచ్ చేయకుండా మన ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది, అదేం లేకుండా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగిపోయింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగిపోయింది. ఇంకో హై ఎక్కడ క్రియేట్ అయిందంటే ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ ఎందుకు మీరు తీసుకున్నారు? ఈ ఏరియాలో ఎక్కడ తీసుకున్నారు అంటే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ని ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఇది లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ ఇది క్రాస్ చేసిందా? క్రాస్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది, మార్కెట్ ఇది క్రాస్ చేసిందా? ఇలాగా చేయలేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది,
ఈ మార్కెట్ ఈ హై ఇలా క్రాస్ చేసింది చేయలేదు. ఇక్కడ హై ఉంది కదా ఇది, ఈ హై ఈ లాస్ట్ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది ఇక్కడ. సో ఇది హై కింద ఫిక్స్ అవుతుంది, ఇది లో కింద ఫిక్స్ అవుతుంది. మన ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏమో ఇక్కడ ఉంటుంది. మన ఇక్కడ అంటే మధ్యలో ఇక్కడ మిడిల్ పాయింట్ ఆఫ్ మిడిల్ కూడా మనకి ఏంటంటే ఒక ఇంబ్యాలెన్స్ ఏమైనా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నదనుకోండి, చూసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. అంటే ఎక్స్ట్రీమ్గా ఇక్కడే రావాలనుకుంటే అంత రాకపోవచ్చేమో, వస్తే వెళ్ళండి కూడా తీసుకుంటాము. లేదనుకోండి మిడిల్ పిఓఐస్ కూడా ఉంటాయన్నమాట. అంటే అన్మిటిగేటెడ్ ఫ్లోస్, అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయన్నమాట. చూడండి మనకి ఇక్కడ ఉంది, ఇది అన్మిటిగేటెడ్ జోన్ అనమాట. మనం ఇక్కడ కూడా ఆర్డర్ బ్లాక్స్ తీసుకోవచ్చు, కాకపోతే యాక్యురసీ దీని మీద తక్కువ ఉంటుంది అనమాట. దీని మీద ఇక్కడ ఏంటంటే ఇక్కడ 80% విన్నింగ్ రేట్ ఉంటే ఇక్కడేమో 60% విన్నింగ్ రేట్ ఉంది. నేను దేనికి 100% అవ్వను, ఎందుకంటే ప్రతి దానికి ఎప్పుడు ఒక స్ట్రాటజీకి 100% విన్నింగ్ రేట్ అనేది ఉండదు ఎప్పుడు. ఓకే, 60% విన్నింగ్ రేట్, 50% ఉన్నా చాలు. మనం 60% ఉన్నామంటే మనం ఇంకా ప్రాఫిట్లో ఉన్నట్టే. మనం 60% విన్నింగ్ రేట్ ఉంటే మన స్ట్రాటజీ బెటర్ స్ట్రాటజీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్కి 60% మనం ఇస్తాం, దీనికి 80% ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఇస్తాం అన్నమాట. సో ఓకే, ఇది ఇక్కడ కూడా మార్కెట్ ఏంటంటే ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేయలేదు, ఆర్డర్ బ్లాక్ని టచ్ చేయలేదు. మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఇంకో హయ్యర్ హై క్రియేట్ చేస్తుంది. ఆ రోజు అసలు ఫస్ట్ మార్చ్ అయితే ఎంట్రీసే లేవు మాట. ఇంకా ఫస్ట్ మార్చ్ చూసుకుంటే ఎటువంటి ఎంట్రీ, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ లేదు. మార్కెట్ ఇలాగా డ్రాస్టిక్గా మూవ్ అయిపోతే మనకి ఆర్డర్ ఫ్లోస్, ఆర్డర్ బ్లాక్స్ అనేవి టచ్ అవ్వమాట. అంటే డ్రాస్టిక్గా అలాంటి మార్కెట్లో మనకి ఎంట్రీస్ దొరకవు. అవి ఏంటంటే నెక్స్ట్ రోజు మళ్ళీ ట్రిగర్ అవుతాయి. నెక్స్ట్ రోజు 2-3 డేస్ పట్టిన తర్వాత మళ్ళీ ఆర్డర్ ఫ్లోన్స్, ఆర్డర్ బ్లాక్స్ని టచ్ చేస్తామన్నమాట. ఆ రోజు అంటే ఇలా డ్రాస్టిక్గా పెరిగిపోతాయి కదా కొన్నిసార్లు. సంథింగ్ ఏదో న్యూస్లో ఉంటుంది ఆ రోజు, అందుకే ఇలాగ డ్రాస్టిక్గా పెరిగిపోయింది అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది ఉంది కదా, ఇది ఏంటంటే ఇది బ్రేక్ చేసింది అనుకోండి. ఇక్కడ సంథింగ్ ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, అందుకే చాలా పెద్ద మూవ్ వచ్చిందన్నమాట. ఓకే, ఈ రంగు చూసుకుంటే మార్చ్ 1 మనకి ఎటువంటి లేదు. సో ఓకే, 0 ఆర్డర్ బ్లాక్స్, 0 స్టాప్ లాస్ హిట్. ఓకే, మార్చ్లో చూసుకుంటే మార్చ్ 1. నెక్స్ట్ మార్చ్ 2కి వెళ్దాం. మార్చ్ 2 అదే అంటే డైలీ ఉండదు కదా మార్కెట్, చూసుకుంటే ఇది సంథింగ్ 2 మార్చి. ఇదేంటంటే ఆ రోజు సాటర్డే రోజు నార్మల్గా ఎందుకో ఓపెన్ చేశారన్నమాట. సాటర్డే రోజు మార్కెట్ ఉండదు కదా, కాకపోతే ఏంటంటే సమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెక్ అని చెప్పేసి సంథింగ్ ఏదో మార్కెట్ ఓపెన్ అయింది, పెద్దగా మూమెంట్ ఏం లేదు. సో ఇది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. చార్ట్లో మనం చూసుకోవాలనుకుంటే తీసుకోవాలనుకుంటే ఇది నెక్స్ట్ మన స్ట్రక్చర్ ఏమో ఇది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. సో ఇది హై కింద ఫిక్స్ అవుతుంది, ఇది లో కింద ఫిక్స్ అవుతుంది. ఆర్డర్ బ్లాక్ ఈ ఏరియాలో ఉంటుంది అన్నమాట. ఆర్డర్ బ్లాక్ ఈ ఏరియాలో ఉంటుంది. సో ఆర్డర్ బ్లాక్ని టచ్ చేయలేదు మార్కెట్ అయితే, ఆర్డర్ బ్లాక్ని టచ్ చేయలేదు, ఎందుకంటే అన్మిటిగేటెడ్ ఏం లేవు మాట వాటికి. సో ఓకే, నెక్స్ట్ మార్కెట్ ఏంటంటే ఇంకో హైని క్రియేట్ చేసింది. ఓకే, ఇంకో హైని క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైం బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఇంకో హైని క్రియేట్ చేసింది, ఎందుకంటే ఇక్కడ ఉన్న లాస్ట్లోని క్రాస్ చేసింది. సో ఈ హై కింద ఫిక్స్ అవుతుంది, ఇది లో కింద ఫిక్స్ అవుతుంది. ఆర్డర్ బ్లాక్ ఈ ఏరియాలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఒక ఈ ఆర్డర్ బ్లాక్లోనే ఇది మనం రిఫైన్ చేయొచ్చు మాట. ఇంకా ఆర్డర్ బ్లాక్ అదే తీసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ రిఫైన్ చేసుకోవచ్చు మాట. ఇది స్టాప్ లాస్ కింద ఇలా అవ్వచ్చు మాట, ఎందుకంటే ఇది అన్మిటిగేటెడ్ క్యాండిల్ మాట. ఓకే, మన స్టాప్ లాస్ ఏంటంటే ఇది స్టాప్ లాస్ ఇలా అవ్వచ్చు. ఏది ఎన్ని పాయింట్స్, నేను డిలీట్ చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, స్టాప్ లాస్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇది అన్మిటిగేటెడ్ కదా, ఇక్కడ నుంచి ఒక 37 పాయింట్స్ వచ్చింది. ఇది స్టాప్ లాస్, జెన్యున్ స్టాప్ లాస్ హిట్. ఓకే, మనకి ఇప్పుడు ఏంటంటే 1 స్టాప్ లాస్ హిట్ అండ్ 1 స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఎందుకంటే రీజన్ కూడా ఏం లేదు, ఎందుకు మరి హిట్ అయిందో నాకు కూడా తెలియదు. మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం వెళ్ళి, ఎందుకు హిట్ అయింది ఏంటనేది. చూసుకుంటే అక్కడ ఏం పైన డిమాండ్ సప్లై కూడా ఏం లేదు, సప్లై ఆర్ ఇది కూడా లేదు, ఆర్డర్ బ్లాక్ కూడా ఏం లేదు. 10 స్టాప్ లాస్ హిట్. ఓకే, ఏం చేస్తాం, సమ్ టైమ్స్ తప్పదు. ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ మార్చ్లో చూసుకుంటే ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ ఇది. ఓకే, 33 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్. ఓకే, ఫైన్, గుడ్, నో ప్రాబ్లం. నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ జోన్ ఉందన్నమాట. ఈ లిక్విడిటీ జోన్ స్వీప్ చేసి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనం ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ ఎప్పుడైనా సరే
లిక్విడిటీ స్వీప్ అయిపోయిన తర్వాత ఈ తీసుకున్న ఎంట్రీ చాలా బెస్ట్ ఎంట్రీ మాట. మన స్టాప్ లాస్ కొద్దో గొప్ప దానికి జెన్యూనిటీ ఎక్కువ ఉంటదన్నమాట. దానికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటదన్నమాట. లిక్విడిటీ తీసుకోకుండా ఏంటంటే ఆహ్, తీసుకున్న మనం ఎంట్రీ తీసుకుంటే అది కొద్దిగా రిస్కీగా ఉంటదన్నమాట. ఓకే. సో, ఇక్కడేంటంటే లిక్విడిటీ ఉన్నదన్నమాట. ఇదేంటంటే మీరు అనుకుంటారు జనాలు నార్మల్‌గా ఏంటంటే ఇదొక రెసిస్టెన్స్ సపోర్ట్‌లో అనుకుంటారు. ఇది బ్రేక్ అవ్వగానే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇక్కడ ఏమవుతదంటే ఇక్కడ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి చూసుకుంటే ఇదంతా మూవ్ చూసి చాలామంది రిటైలర్స్ ఏమనుకుంటారంటే డౌన్ ట్రెండే అనుకుంటారు. ఇంత పెద్ద క్యాండిల్‌తో మూవ్ అయినప్పుడు ప పెద్ద టైమ్‌లో చూసుకుంటే పెద్ద క్యాండిల్స్‌లా కనిపిస్తాయి కదా! చూసుకుంటే ఇదిగోండి. ఇదిగోండి ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ చూసి చాలామంది ఏమనుకుంటారు, ఓకే. పెద్ద మూవ్ అనుకుంటారు. ఇక్కడేంటంటే ఇది కూడా ఇది రెసిస్టెన్స్ సపోర్ట్‌లా గీసుకుంటారు. ఇది బ్రేక్ అవ్వగానే వెంటనే ఎంట్రీ తీసుకుంటారు. పైన స్టాప్ లాస్ పెడతారు. మళ్ళీ వెంటనే క్విక్‌గా పైకి ఇచ్చేస్తదనమాట. మీ స్టాప్ లాస్ అన్ని ఇటు ఫేక్ మూవ్ మాట. ఫేక్ మూవ్ అంటారు. అప్పుడేంటంటే నేను ఆ రోజు ఇక్కడ ఎంట్రీ ఒకటి ప్లాన్ చేశాను. ఇక్కడేంటంటే సింపుల్ మన ఏది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మీకెప్పుడు చాలా క్లాసుల్లో చెప్తున్నాను కూడా. మన మన ప్రతిరోజు డైలీ వీడియోస్‌లో కూడా చెప్తుంటాను. ఈ క్యాండిల్ ఉంది కదా! ఈ బిఫోర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ ఆ బిఫోర్ క్యాండిల్ లో పైన స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడున్న లిక్విడిటీని స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. ఓకే. మనం ఏంటంటే మన ఎంట్రీ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అంటే మీకు చాలా రోజుల నుంచి క్లాసుల్లో చెప్తున్నాను కూడా. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్ ఆఫ్ ఎంట్రీ. ఏంటంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఈ ఏరియాలో అంటే మన ఏదైతే ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్ టచ్ అయిందనుకోండి. ఇది ఉందా? ఈ ఓపెన్ టచ్ అయిందనుకోండి. ఈ ఓపెన్ టచ్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ విక్ ఉంది. ఈ విక్ ఎండింగ్ అది స్టాప్ లాస్ పెట్టుకుంటాం మాట. సో, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది కదా! ఆహ్, పైకి వెళ్ళింది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే రాలేదు. ఆ ఏరియాకి రాలేదు. ఈ మార్కెట్ ఆ రోజు రాలేదు. ఇది ఉంది కదా! ఈ విక్ దగ్గరకి వస్తే నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను ఆ రోజు. కాపోతే రాలేదు మార్కెట్. మార్కెట్ రాకుండా ఏంటంటే ఇంకో హైయర్ హైస్ అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయిందన్నమాట. ఓకే. వెల్ అండ్ గుడ్ పర్లేదు. ఈ లాస్ట్ యాహ్! ఇది లాస్ట్‌లో అవుతది. ఇంకోటేంటంటే ఇంకో హై క్రియేట్ చేసిందన్నమాట ఈలోపు. ఈ హై క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకో లో క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేసింది. ఇక్కడ ఆర్డర్ బ్లాకే కదా! ఒక విధంగా చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాక్ టచ్ అయింది. కాకపోతే ఏంటంటే పెద్ద టార్గెట్ లేదన్నమాట. ఓకే. తీసుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే నేనేమనుకున్నానంటే నేను ఎక్స్‌ట్రీమ్‌గా దీనికొచ్చి టచ్ చేస్తే బావుంటదని అనుకున్నానన్నమాట. ఓకే. అవ్వలేదు. ఇది ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేసి మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఇంకో హై ఇక్కడ వరకు టార్గెట్ ఉంటదన్నమాట. ఇక్కడ ఇక్కడ వరకు టార్గెట్ ఇచ్చింది. ఓకే. టార్గెట్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఇంకోటేంటంటే మళ్ళీ ఇంకో ఎంట్రీ టైప్ ఆఫ్ ఎంట్రీ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఏం లేదు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఎక్కడైనా ఒకటే. ఇక్కడున్న లిక్విడిటీని స్వీప్ చేసి మార్కెట్ ఏంటంటే సింగిల్ క్యాండిల్‌లోనే పైకి మళ్ళీ వెళ్ళిపోవడం. ఈ ఈ క్యాండిల్ మనం స్టాప్ లాస్ ఇస్తాం మాట. ఇది ఉంది కదా! ఈ క్యాండిల్ స్టాప్ లాస్ ఇస్తాం. ఈ క్యాండిల్ స్టాప్ లాస్ ఇస్తాం. ఫస్ట్ టార్గెట్ ఇది. ఫస్ట్ టార్గెట్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అది జెన్యూన్‌గా అదేంటంటే ఆహ్, మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడే ఎందుకు ఈ క్యాండిల్ ఎందుకు ట్రస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉంది కదా! ఇది ఆర్డర్ ఫ్లోయే కదా! ఇది ఆర్డర్ ఫ్లో అవుతదన్నమాట. ఈ ఏదైతే ఈ మూవ్ ఉంది కదా! ఈ మూవ్‌కి ఈ మూవ్ ఉంది కదా! ఈ మూవ్ ముందు జరిగిన డౌన్ ట్రెండ్ ఇదే కదా! అంటే డౌన్ ట్రెండ్ అనకూడదు ఆ పదం. రిట్రేస్‌మెంట్ మూవ్ ఇదే కదా! ఈ రిట్రేస్‌మెంట్ మూవ్‌ని టచ్ చేసే కదా! ఇది మళ్ళీ పైకి క్లోజ్ అయింది ఈ గ్రీన్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ చూసుకుంటే. ఓకే. సో, ఈ గ్రీన్ క్యాండిల్ స్టాప్ లాస్ ఇస్తాం. పైన క్లోజ్ అవ్వగానే ఆ గ్రీన్ క్యాండిల్ స్టాప్ లాస్ ఇచ్చి మళ్ళీ టార్గెట్ వరకు పెట్టుకుంటామండి. నేను ఓన్లీ ఆర్డర్ బ్లాక్సే చెప్పాను కాబట్టి యాక్చువల్లీ ఇది ఆర్డర్ బ్లాక్ కింద తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. కాపోతే నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయను. అంటే ఇది యాక్సెప్ట్ చేయనంటే రిస్క్ రివార్డ్ పెద్దది రాలేనట్టుంది. చూద్దాం ఎంత రిస్క్ రివార్డ్ వచ్చిందో. ఇక్కడ వరకు టార్గెట్. 1:4 బానే వచ్చింది. ఓకే. మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఆ రోజు నేను తీసుకోలేదు ఇది. ఓకే. ఇదొక ఎంట్రీ. కాపోతే ఏంటంటే తీసుకోలేదు కదా! నేను ఆ రోజు తీసుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, ఇది కొంచెం స్లోగా వెళ్ళింది. ఇలాంటి మార్కెట్‌లో ఏమంటే, మనకి ఎంత టార్గెట్ హిట్ అయినా సరే, మనకు ఆప్షన్స్‌లో బయింగ్ చేసేటప్పుడు మనీ అంతగా కనిపించదు. ఓకే. ఎంతవరకు టార్గెట్ ఎళ్తే ఎంతో కొంత మనీ కనిపిస్తది కానీ, డీకే ఎక్కువ ఉంటదన్నమాట. ఓకే. నో ప్రాబ్లమ్. ఇదొకటి ఇప్పటికే ఇంకా నేను దీని మీద స్టిక్ అవుతాను. 1 స్టాప్ లాస్ హిట్, ఎంట్రీ ఇంకా దొరకలేదు మనకి ఇప్పటికొచ్చి. ఓకే. మార్చ్ మార్చ్ ఎంత? 4థ్ మార్చ్‌కొచ్చాం. ఇంకా ఒక ఇది కూడా దొరకలేదనుకుందాం. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? 5థ్ మార్చ్. 5థ్ మార్చ్ ఏమైందంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, మనం ఏదైతే నేను ఇందాక చెప్పాను కదా!
ఎగ్జాక్ట్‌గా ఆ ఏరియా స్టాప్ లాస్ మార్కెట్ అక్కడే ఓపెన్ అయింది. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మార్కెట్ ఏంటంటే ఇంకో హై క్రియేట్ కాకపోతే ఏంటంటే మార్నింగ్ వచ్చింది. అది మనం క్యాచ్ చేయాలన్నమాట. ఇదేంటంటే ఓపెన్ అవ్వడమే ఏదైతే లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ ఉన్న ఏరియాని ఈ ఓపెనింగ్‌ని టచ్ చేసింది. టచ్ చేసిన వెంటనే మళ్ళీ మార్కెట్ ఏంటంటే ఇంకో హైని క్రియేట్ చేసిందన్నమాట. ఓకే. ఇది హై. సో, మనం అది తీసుకోలేం. సో, అది తీసుకోలేం కదా! ఇప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు? ఇది ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కదా ఇది. ఇది ఇక్కడున్న ఈ హైని బ్రేక్ చేసింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఎందుకంటే ఇదొక డౌన్ ట్రెండ్ కదా! ఇదొక డౌన్ మూవ్. అహా! డౌన్ ట్రెండ్ కాదు. డౌన్ మూవ్. డౌన్ మూవ్‌లోనే ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే మన ఆర్డర్ బ్లాక్ జోన్ అది ఇదేంటే లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ టచ్ చేసి ఇక్కడున్న హైని బ్రేక్ చేసింది. సో, అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో, మన ఆర్డర్ బ్లాక్ ఎక్కడున్నది ఇక్కడ? ఇక్కడ ఉంటదన్నమాట ఆర్డర్ బ్లాక్. ఇది మన ఆర్డర్ బ్లాక్. ఓకే. మన ఆర్డర్ బ్లాక్‌ని ఎగ్జాక్ట్‌గా టచ్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ ట్రెండ్ లైన్ ఫార్మ్ అయింది. ట్రెండ్ లైన్ ఫార్మ్ అయ్యి మళ్ళీ ఏంటంటే మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. ఎంతొచ్చిందో చూసుకుందాం. హ్మ్. 43 పాయింట్స్ స్టాప్ లాస్. టార్గెట్ ఏమో ఫస్ట్ టార్గెట్ ఇది. 1:3. ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వచ్చు. లేదంటే మళ్ళీ అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ అంటే క్యారీ ఫార్వర్డ్ అంటేనేంటి ట్రైల్ చేయొచ్చు. ఇక్కడ అయితే అంటే ఫస్ట్ టార్గెట్ అనుకో ఎగ్జిట్ అయిపోతే మనకేంటంటే ప్రాఫిట్‌లో ఉంటామన్నమాట. కొన్నిసార్లు హోల్డ్ చేస్తే ఏమవుతదంటే డీకే అవుతది. డీకే అయ్యి మళ్ళీ ఆ ఏరియాకెళ్తది. ఆ ఏరియాకెళ్ళినప్పుడు ఏమవుతదంటే కొద్దిగా మనీ తక్కువవుతది. ఇక్కడేంటంటే ఇక్కడ వచ్చిన మనీ మళ్ళీ అదే ఏరియాకెళ్తే ఆ ఏరియాలో మనీ రాదు. సేమ్ మనీ రాదుమాట. కొంచెం తగ్గే ఉంటదన్నమాట. లేదు ఇలాంటి ర్యాపిడ్ మూవ్‌మెంట్ వస్తే పర్లేదు మనకి. మనకది తెలిసుండాలన్నమాట. మనకి మార్కెట్ మీద అవగాహన ఉండాలి. ఓకే. ఈ ఏరియా నుంచి పైకి వెళ్తది లేదనేది. నాకు ఐడియా ఉంది. ఎందుకంటే లిక్విడిటీ స్వీప్ చేసి వస్తున్న ఏరియా మాట. లిక్విడిటీ స్వీప్ చేసి వెళ్తున్న ఏరియా. లిక్విడిటీ స్వీప్ చేసి వెళ్తున్న ఏరియా కాబట్టి నాకు ఐడియా ఉంది. సో, నేను హోల్డ్ చేశాను. ఒకేళ మీరిక్కడ ఎగ్జిట్ అయిపోయినా సరే, ఓకే. ఎంతొచ్చింది టార్గెట్ ఇది? 1:3 వచ్చింది కదా! ఓకే. 1:3 ఎగ్జిట్ అయిపోయాం. మొన్న ఇందాకలో వచ్చిన స్టాప్ లాస్‌కి ఇక్కడ చెల్ అయిపోయిందనుకుందాం. ఓకే. ఆహ్, ఇప్పుడు ఇంకో ఎంట్రీ ఎక్కడ? ఇదే కదా! ఎందుకంటే ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగిందన్నమాట. ఇక్కడున్న హైని బ్రేక్ చేసింది. సో, ఈ హై ఈ హై ఫార్మ్ ఇది హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడుంది. లాస్ట్ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడుంది. ఓకే. ఇది ఆర్డర్ బ్లాక్ మాట. ఓకే. ఈ ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఏంటంటే మళ్ళీ సేమ్ ఇంకా ఫస్ట్ టార్గెట్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటది. సెకండ్ టార్గెట్ ఇక్కడ ఉంటది. మీకు మార్కెట్ మీద అవగాహన ఉండుంటే ఇదంతా క్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. ఎంత ఎంతొచ్చింది రిస్క్ రివార్డ్ చూద్దాం. ఇది చాలా ఎక్కువొస్తది రిస్క్ రివార్డ్. ఎందుకంటే హ్మ్. అంటే మరీ పోనీ అంత కాకపోయినాను. అంటే ఇదంతా క్యాప్చర్ చేయకపోయినాను. ఎక్కడి వరకైనా హోల్డ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడి వరకైనా హోల్డ్ చేయాలి. 1:3 అలాగొచ్చింది. ఓకే. మీరు 1:3 చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే పాయింట్స్ రకంలో చూస్తే 205 పాయింట్స్. ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దదున్నదిక్కడ. ఎందుకంటే ఆ టైంలో విక్స్ చాలా ఎక్కువున్నదన్నమాట. అందుకే స్టాప్ లాస్ ఎక్కువ మీకొస్తది. అలా కాకుండా మీరు గనక హోల్డ్ చేసి ఉండుంటే, ఇదంతా హోల్డ్ చేసి ఉండుంటే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఈ ఏరియాలో ఇంతవరకు హోల్డ్ చేస్తే గ్యారంటీ ఇదంతా హోల్డ్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ చాలా ర్యాపిడ్‌గా మూవ్‌మెంట్ అయిపోయింది ఇదంతా. సో, తప్పనిసరిగా హోల్డ్ చేస్తారు. ఓకే. చూసుకుంటే 1:6 అలా వచ్చిందన్నమాట. ఓకే. అంటే ఇదంతా కాకపోయినాను ఈ ఏరియాలో మనం పైన రెసిస్టెన్స్ అది చూసుకోవాలి కదా! ఇక్కడేం లేదు. అక్కడ అందుకే మనం క్యారీ చేయొచ్చు. మనం ఇక్కడ ఏంటి చూసుకుంటే ఇటువైపు ఏమి లేదిక్కడ. ఇక్కడేమి రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్‌లు అవి ఉంటాయి గానీ, అవేంటంటే జస్ట్ ఏంటంటే మన ట్రెండ్‌కి కొద్దిసేపు స్టాప్ చేయడానికే తప్ప, మరీ భారీగా ఫాల్ చేసేసేవి ఉన్నావంటే అవి ఐదర్ ఆర్డర్ బ్లాక్స్ ఆర్ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్స్ అవే తప్ప, ఈ రెసిస్టెన్స్ సపోర్ట్‌లు ఏంటంటే జస్ట్ కొద్దిసే కొ కొద్దిసేపు అంటే మార్కెట్‌ని రివర్స్ చేయడం ఆర్ మన ట్రేడ్ తీసుకెళ్ళడమే. లేదనుకుంటే మన ట్రేడ్ తీసుకున్న సైడ్‌లో రెసిస్టెన్స్, సపోర్ట్స్ ఉన్నాయనుకోండి కన్ఫర్మేషన్స్ అంతే. నేనైతే వాటిని ఎక్కువ ట్రస్ట్ చేయనమాట. అంటే అవి వాటి వల్లే రివర్స్ అయిపోయింది మార్కెటు అని చెప్పేసైతే నేనైతే అనను. ఓకే. మనం ఇది క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. చూసుకుంటే 1:6 అలా వచ్చింది. ఓకే. 2 ఎంట్రీస్ ఇప్పటికి ప్రెజెంట్. మార్కెట్ 5థ్ మార్చ్‌కి మనకింకా 2 ఎంట్రీస్ వచ్చాయి. ఓకే. నెక్స్ట్ డేకెళ్ళిపోదాం. నెక్స్ట్ డే ఆ రోజంతా ఇంక కన్సాలిడేషన్ జోన్ అయిపోయిందన్నమాట 5థ్ మార్చ్. నెక్స్ట్ డే. నెక్స్ట్ డే చూసుకుంటే యాక్చువల్‌గా ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇదంతా మీకు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చెప్తున్నాను. నెక్స్ట్ డే మార్కెట్ ఇది హై కింద ఫిక్స్ అవ్వాలంటే ఇక్కడున్న లాస్ట్ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేయాలి. సో, ఇది హై కింద ఫిక్స్ అవ్వదు. ఎందుకంటే లాస్ట్ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేయాలి. ఓకే. రైట్. ఆహ్,
మార్కెట్ ఇక్కడ హై ఫిక్స్ అవ్వలేదు. సో, ఇదంతా ఇన్నర్ మూవ్ అవుతదన్నమాట. ఇది ఏదైతే ఉన్నది ఇదంతా, ఇదంతా ఇన్నర్ మూవ్ అవుతది. సో, మనం ఇది ఇంకా ట్రేడ్ చేయలేమన్నమాట. ఆహ్, ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఇది క్రాస్ చేసిందనుకోండి. ఈ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసిందనుకోండి. ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ ఉంటది. ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకుంటాం మాట మనం. ఓకే. ఆర్డర్ బ్లాక్ అక్కడ తీసుకుంటాం. మార్కెట్ ఆ ఏరియాస్‌కి రాలేదు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మార్కెట్ హైయర్ హైస్ అదే పైకి ఇంకా షూట్ అయిపోయిందన్నమాట. మనకి నెక్స్ట్ హై ఇక్కడ ఫార్మ్ అయింది. చూసారా? మీరు చూసుకుంటే చాలామంది ఏంటంటే నార్మల్‌గా ఏంటంటే మనం ఇక్కడ ఇలా గీసేసుకుంటుంటాం. ఇది హై, ఇది హై అలా గీసుకుంటారు. కానీ అవి కాదు. ఎప్పుడైనా సరే ఒక హై క్రియేట్ అవ్వాలన్నా, లో క్రియేట్ అవ్వాలన్నా ఫస్ట్ ఇండ్యూస్‌మెంట్స్ ఏరియాని క్రాస్ చేసిన తర్వాతనే ఒక హైయర్ హై క్రియేట్ అవుతాం. అదే ఒక మార్కెట్ స్ట్రక్చర్ మాట. యాక్చువల్ మార్కెట్ స్ట్రక్చర్. ఎస్ఎంసీ మార్కెట్ స్ట్రక్చర్ మాట. ఓకే. ఇది హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే లాస్ట్ పుల్ బ్యాక్‌ని మార్కెట్ ఇలా క్రాస్ చేసింది. సో, ఇది హై కింద ఫిక్స్ అయింది. ఇది లాస్ట్ ఇది హై క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ మన ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఎక్కడో ఉన్నది. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మళ్ళీ ఏరియాకొస్తే ఇక్కడ తీసుకుంటాం గానీ, మరీ ఇక్కడ తీసుకోవాలంటే మరీ మార్కెట్ అంటే ఆ ఏరియా వరకు వచ్చి అక్కడ టచ్ చేస్తే ఓకే. తీసుకుంటాం గానీ, లేదంటే మార్కెట్ అక్కడి వరకు రాదు కొన్ని కొన్ని సార్లు. ఇక్కడే రియాక్ట్ అయిపోతుంటది. ఇది ఆర్డర్ ఫ్లో మాట. ఈ ఆర్డర్ ఫ్లోయే దీని నుంచి రియాక్ట్ అయిపోతుంటది. ఓకే. ఈ ఆర్డర్ ఫ్లో యాక్చువల్లీ చూసుకోవాలంటే ఇది ఆర్డర్ ఫ్లో లాగా ఇక్కడి నుంచి మార్కెట్ రియాక్ట్ అయిపోయింది. ఓకే. సో, నెక్స్ట్ ఈ హైయర్ హై అయిపోయింది కదా! నెక్స్ట్ హైయర్ హై ఎక్కడ? నెక్స్ట్ హైయర్ హై ఇది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉందన్నమాట. పుల్ బ్యాక్ ఇది. ఈ పుల్ బ్యాక్‌ని మార్కెట్ క్రాస్ చేసింది. సో, ఇది హై కింద ఫిక్స్ అయింది. ఈ హై కింద ఫిక్స్ అయింది. సో, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. మార్కెట్ ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేయలేదు. టచ్ చేయకుండా ఏంటంటే ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది. ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది. ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది. మీకిక్కడ ఒక గమ్మత్తు చెప్పాలన్నమాట. మార్కెట్ ఏంటంటే ఇక్కడి నుంచి పైకి సస్టైన్ అవ్వలేకపోతుంది. దీనికొక రీజన్ ఉన్నది. ఈడేంటంటే ఇప్పటి వరకు మనం చూసుకుందేంటంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం. సరే ఏం జరిగింది ఏంటి? అది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఇది ఒక మార్కెట్ ఏంటంటే ఈ ఏరియాకొచ్చిందన్నమాట. ఈ ఏరియాకొచ్చింది కదా! మనం ఇప్పటివరకు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్నాం. 15 అక్కడ వచ్చింది కదా! ఇదేంటంటే గ్యాప్ ఫిల్లింగ్ జోన్. అది తెలిసింటే మార్కెట్ ఇక్కడి నుంచి డ్రాస్టిక్‌గా పడిపోయిందన్నమాట. డ్రాస్టిక్‌గా పడిపోయింది. సో, ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇదేంటంటే గ్యాప్ ఫిల్లింగ్ జోన్. ఈ గ్యాప్ ఫిల్లింగ్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ పైకెళ్ళలేకపోతుందన్నమాట. అంటే ఇక్కడేంటంటే చాలా వరకు ఏంటంటే 48,000 దగ్గర బాగా అంటే ఎక్కువ అంటారు కదా! పుట్ రేట్, కాల్ ఆప్షన్స్ ఎక్కువ రేట్ ఉన్నాయి. ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మార్కెట్ ఇక పైనకి సస్టైన్ అవ్వలేకపోతుంది. ఇగోండి ఎగ్జాక్ట్‌గా మనం ఆ ఏరియాకొచ్చిన తర్వాత మార్కెట్ చూడండి. ఒక పైకెళ్ళలేకపోతుంది. అదే ఏమవుతదంటే ఆర్డర్ బ్లాక్స్ అవుతాయి. అంటే మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి గ్యాప్ డౌన్ అయిపోయిందో, మళ్ళీ ఆ ఏరియాని టచ్ చేయడానికి చాలా రోజుల తర్వాత వచ్చింది చూసారా? అది ఫిల్ అయిందన్నమాట. ఇది ఫిల్ అయింది. ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందన్నమాట. అన్‌ఫిల్డ్ ఆర్డర్ బ్లాక్ మాట ఇది. ఓకే. మార్కెట్ ఆ ఏరియాని టచ్ చేసింది. ఇది చూడండి పైకి వెళ్ళే టైప్‌లో కూడా ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ అంటారన్నమాట దీన్నంతాని. లిక్విడిటీని క్రియేట్ చేసింది. ట్రెండ్ లైన్ లిక్విడిటీని క్రియేట్ చేసి మనం ఇప్పుడు మీరనొచ్చు. సార్ ఇది తీసుకోవచ్చా? ఈ ఆర్డర్ బ్లాక్‌ని తీసుకోవచ్చా అంటే, నో. అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే పైన, పైన మనకి ఇదుంది కదా! పైన సప్లై జోన్ ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ ఆర్డర్ బ్లాక్ అన్‌ఫిల్డ్ చాలా రోజుల నుంచి ఫిల్ అవ్వలేదుంది. సో, అది మనం తీసుకోకూడదింకది. ఓకే. ఇది చెల్లబాటు అవ్వదన్నమాట. ఈ ఆర్డర్ బ్లాక్. ఇది ఫెయిల్ అవుతదని మనకు తెలుసుకోవాలి. ఇది అప్పుడు మనం ఇది ఫెయిల్యూర్ అంటే ఇది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అని పెట్టుకుంటాం ఏంటి? అంటే ఇది వన్ ఆఫ్ ద స్టాప్ లాస్ అని పెట్టుకుంటాం. పెట్టుకోం. ఎందుకు పెట్టుకుంటాం? మనకు తెలుసు కదా! రీజన్ ఎందుకు ఫెయిల్ అవుతదని తెలుసు. ప్రతీదీ ట్రేడ్ చేసేళ్ళం కదా! ఓకే. మనకి తెలుసు. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోం. ఎగ్జాక్ట్‌గా అనుకున్నట్టే ఇక్కడే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది మనకి. ఇది ఇలా ఉందా? ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అన్నమాట. ఓకే. ఇది ఇలా ఉంటదన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇక్కడ ఎంట్రీ తీసుకోమన్నమాట. ఇదిగోండి ఇది లాస్ట్‌లో ఇక్కడే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ కదా! ఈ ఎంట్రీ మనం తీసుకోము. యాక్చువల్లీ చెప్పాలంటే మన ఇది ఇక్కడ ఎంట్రీ ఇది క్రాస్ అయింది కదా! క్రాస్ అయినప్పుడు కూడా సరిగ్గా క్రాస్ అవ్వలేదు. ఫుల్‌గా దాన్ని బ్రేక్ చేయలేదు. ఇది ఉందా? ఈ హై ఉందా? ఈ హైని సరిగ్గా ఫుల్‌గా బ్రేక్ చేయలేదది. చాలా అంటే విక్కుతే ఇలా ఎళ్లి పైకొచ్చేసింది. సో, అది మన బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ కూడా అవ్వదు. సప్లై జోన్ టచ్ చేసింది. సప్లై జోన్ జరిగిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ డిసైడ్ అయిపోద్ది. ఇక్కడ ఉంది కదా! ఈ లో ఉంది కదా! ఈ లో ఈ లో క్రాస్ అయిపోయిన వెంటనే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది. సో, ఇక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ మనం డౌన్ ట్రెండ్ మూవ్స్ ఇప్పటి వరకు ఏంటంటే అప్ ట్రెండ్ మూవ్స్‌లో క్యాప్చర్ చేసాం. ఇప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్ మూవ్స్ క్యాప్చర్ చేసుకుంటామన్నమాట. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో.
ఓకే. ఓవరాల్‌గా చూసుకుంటే అప్ ట్రెండ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే అప్ ట్రెండే. మనకి చూసుకుంటే మీకు అప్ ట్రెండే. ఓవరాల్‌గా చూసుకుంటే అప్ ట్రెండే. ఇదంతా ఉంది చూడండి. ఇదంతా రిట్రేస్మెంట్ అవుతుంది అనమాట. ఇది ఎందుకంటే మన లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది. మన లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది. సో ఇదంతా రిట్రేస్మెంట్ అవుతుంది అనమాట. ఓకే, రిట్రేస్మెంట్ కంట కదని చెప్పేసి మనం ఇక్కడ ట్రేడ్స్ తీసుకోకుండా ఉంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అని ఇది ఎప్పుడు మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది 11th మార్చ్ వచ్చింది. ఎప్పుడు ఫామ్ అయింది ఇది 5th మార్చ్ ఫామ్ అయిన ఎంట్రీ 11th మార్చ్కి వచ్చింది. అప్పటి వరకు మనం ట్రేడ్స్ తీసుకోకుండా ఉండలేం కదా. సో మనం స్మాల్ టైం ఫ్రేమ్లో ఆ స్ట్రక్చర్ బట్టి అక్కడ స్ట్రక్చర్ బట్టి మనం ట్రేడ్స్ తీసుకుంటాం అన్నమాట. సో ఏంటంటే ఇక్కడ ఉన్న డిమాండ్ జోన్ టచ్ చేసింది కదా. ఎప్పుడు ఇక్కడ 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 డేట్ అంతా ఇది 6th మార్చ్‌న ఇక్కడ డిమాండ్ సప్లై జోన్ టచ్ చేసింది. సప్లై జోన్ టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో ఇక్కడ నుండి మనం డౌన్ ట్రెండ్స్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఫస్ట్ ఇది లాస్ట్ లోవర్ హై, ఇది లాస్ట్ లోవర్ లో. లోవర్‌లో కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇక్కడున్న పుల్ బ్యాక్‌ని ఫస్ట్ క్రాస్ చేసింది. ఓకే. నెక్స్ట్ డే ఇది మాట. ఇది నెక్స్ట్ డే ఓపెన్ అయింది. ఎంత 7th మార్చ్‌న ఓపెన్ అయింది. 7th మార్చ్‌న ఓపెన్ అయింది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసింది. ఓకే, ఇంకో లో క్రియేట్ చేసింది. మన ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంటది? ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంటదన్నమాట. ఓకే. ఇది ఆర్డర్ బ్లాక్ చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చింది. యాక్చువల్లీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 100 పాయింట్స్ ఉంది. కాకపోతే అంత పెద్ద స్టాప్ లాస్ మనం ఇవ్వలేం కదా. స్టాప్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు మన రిస్క్ రివార్డ్ రేషియో 1:4 దాటినప్పుడు మనం ఎంట్రీ తీసుకోమాట. ఓకే. ప్రెజెంట్ ఇప్పటి వరకు మనకి ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి? 2 ఎంట్రీస్ వచ్చాయి. 2 ఎంట్రీస్ చాలా బెస్ట్ ఎంట్రీస్ మాట. 1:3 ఒకటి వచ్చింది. 1:6 ఆర్ 7 సంథింగ్ ఏదో అంతా వచ్చిందన్నమాట. మనకు కవర్ అయిపోయింది కదా. ఇక్కడ ఉన్న ఫస్ట్ స్టాప్ లాస్‌తోని నెక్స్ట్ ఉన్న టార్గెట్స్‌తోని మనకు కవర్ అయిపోయింది. సో ప్రెజెంట్ మనం ప్రాఫిట్‌లో ఉన్నట్టే. ఓకే. 2 ఎంట్రీస్ అండ్ 1 స్టాప్ లాస్ హిట్ ప్రెజెంట్. ఓకే. నెక్స్ట్ అది ఇది ఎంట్రీ తీసుకోవచ్చనుకుంటే తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం ఎంట్రీ స్టాప్ లాస్ అవ్వలేమంటే ఈ ఏరియాలోని స్టాప్ లాస్‌ని సెట్ చేసుకోవాలన్నమాట. ఈ ఏరియాలో స్టాప్ లాస్‌ని సెట్ చేసుకొని అది మీకు మార్కెట్ మీద అవగాహన ఉండి కోర్స్ మీద అంటే నేను కోర్స్‌లో చెప్తానన్నమాట. ఎలాంటి ఏరియాలో స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చెప్తాను. ఇక్కడ నేను చెప్పలేను. ఓకే. ఆహ్ అప్పుడేంటంటే మళ్ళీ ఇది బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఇది ఈ లాస్ట్‌లో ఇదే కదా. ఈ లోని బ్రేక్ చేసింది. బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఇది హై కింద ఎందుకు ఫిక్స్ అవుతదంటే ఇది ఇంకా హై ఫిక్స్ అవ్వలేదు. సారీ, ఇది లో ఫిక్స్ అవ్వలేదు. ఇది లో కింద ఎందుకు ఫిక్స్ అవ్వలేదంటే ఇక్కడ పుల్ బ్యాక్ ఇక్కడెక్కడో ఉన్నది. ఆ పుల్ బ్యాక్‌ని మార్కెట్ ఇంకా క్రాస్ చేయలేదు. ఓకే. చూసుకుంటే మార్కెట్ ఈ ఏరియాలో ఇక్కడ క్రాస్ చేసింది. క్రాస్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ మన ఆర్డర్ బ్లాక్ ఇదే కదా. మన ఆర్డర్ బ్లాక్ ఇది. ఎగ్జాక్ట్‌గా మన ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేసింది. ఆ లో ఫిక్స్ అయ్యింది. లో ఫిక్స్ అయిన తర్వాతే మనం ఎప్పుడైనా సరే ఇండ్యూస్‌మెంట్ అయిన తర్వాతే మనం ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకోగలమాట. ఇండ్యూస్‌మెంట్ అవ్వందే మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోకూడదన్నమాట. సో, మన ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేసింది. ఇండ్యూస్‌మెంట్ అయ్యింది. ఇండ్యూస్‌మెంట్ అయిందన్నమాట. లాస్ట్ ఇండ్యూస్డ్ పాయింట్ ఇది. ఆ ఇండ్యూస్‌మెంట్‌ని క్రాస్ చేసింది. అట్ ది సేమ్ టైమ్ మన ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేసింది. మీకింకా మార్కెట్ మీద ఫుల్‌గా అవగాహన ఉందనుకోండి. ఇక్కడ అన్‌మిటిగేటెడ్ 3 మినిట్స్ ఆర్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అన్‌మిటిగేటెడ్ ఏరియాస్ ఉండి అదే ఎగ్జాక్ట్‌గా స్టాప్ లాస్ పెట్టుకోవడం. అన్‌మిటిగేటెడ్ జోన్స్ ఉండి ఎగ్జాక్ట్‌గా ఈ టిప్‌ని లాస్ట్ పాయింట్ ఏమో అది స్టాప్ లాస్ ఇచ్చి ఏదైతే టచ్ అవ్వలేదో అది ఇచ్చుకుంటాం మాట. లేదు అంత లేదనుకోండి, ఇదిగోండి ఇది కన్సాలిడేషన్ జోన్ ఇది. ఆ ఏరియాని టచ్ ఇది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంతో నాకు తెలిసి బేరిష్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ ఏదో అయ్యుంటది అక్కడ. అక్కడ అది పెట్టుకొని ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకే. మనకి ఎంతొచ్చిందో చూద్దాం ఇక్కడ. టార్గెట్ హిట్ అయింది ఇక్కడ. ఇది 46 పాయింట్స్ ఎంతో వచ్చింది. 1:4 వచ్చింది అప్రాక్సిమేట్‌లీ. ఓకే. ఇది మంచి ట్రేడే. ఓకే. దీన్ని ఇంకా డిఫైన్ చేయొచ్చు. మొత్తం యాక్చువల్లీ చెప్పాలంటే స్టాప్ లాస్‌ని ఇంకా చిన్నది చేయొచ్చు. అంటే ఇక్కడ అన్‌మిటిగేటెడ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. 3 మినిట్స్ టు 5 మినిట్స్‌లో ఉంటే వెతుక్కోవచ్చుమాట. అది అన్నీ చెప్పుకుంటే ఇంక టైం అయిపోతది. చెప్పుకోలే గాని చెప్పుకోవాలి గాని చాలా పెద్ద టాపిక్స్ మాట ఇవి. టాపిక్స్ అంటే మీకు ఓపిక ఉండాలే గాని గంటలు ఈ వీడియో లెంగ్త్ ఏమి పెద్దయిపోద్ది. మీరు చూడరు మళ్ళీ. సో, ఏంటంటే అందుకే కొన్ని స్కిప్ చేస్తున్నామాట. మనం వేరే టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి చూసామంటే కొన్ని అన్‌మిటిగేటెడ్ క్యాండిల్స్ ఉంటాయన్నమాట. 3 మినిట్స్, 5 మినిట్స్ అక్కడ ఆ ఏరియాకి టచ్ చేసి మనం ఇక్కడ వరకు స్టాప్ లాస్ పెట్టుకుంటాం మాట. ఓకే. స్టాప్ లాస్‌ని రీడిఫైన్ చేయొచ్చుమాట. ఓకే. ఈ విధంగా ఇదొక ఎంట్రీ. మొత్తం టోటల్ 3 ఎంట్రీస్, 3 హిట్స్, 1 స్టాప్ లాస్ హిట్. ఓకే. నెక్స్ట్ మనం ఎంత ఈ 7th మార్చ్ కదా. ఇప్పుడు 8th మార్చ్‌కెళ్ళిపోతాం అనుకుంటాను. సారీ.
ఇది 1:4 ఏంటి 1:5 వచ్చి ఉంటుంది ఇక్కడ వరకు. ఓకే. సరే 1:4 వేసుకుందాం ఇద్దరు మళ్ళీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు చూసుకుంటే మీ ఏరియాలో ట్రెండ్ లైన్ కూడా ఉంది. ట్రెండ్ లైన్ లిక్విడిటీ కూడా ఉంది. సో మార్కెట్ ఏంటంటే డౌన్ సైడే ట్రేడ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఏంటంటే మనకేంటంటే ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్, ఎక్స్ట్రా బెనిఫిట్ మాట మనకి. ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ అంటారన్నమాట. ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే అక్కడ నాకు తెలిసి ఏదో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఏదో ఒకటి ఉంటది గ్యారంటీ ఆ ఏరియాలోనే. చూద్దాం ఒకసారి. ఇదిగోండి బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ఆ క్యాండిల్స్ ఉన్నాయంట. చూసారా? సారీ. చూసారా మీరిక్కడ? ఇక్కడ ఒక ఏరియా ఇది అన్‌మిటిగేటెడ్ టచ్ అవ్వలేదన్నమాట. ఎగ్జాక్ట్‌గా ఆ పాయింట్‌ని టచ్ చేసింది. నేను చెప్పాను కదా ఇందాకల మనం అంటే చెక్ చేసుకోవాలి కానీ ప్రతి టైమ్ ఫ్రేమ్‌లో కొన్ని అన్‌మిటిగేటెడ్ క్యాండిల్స్ ఉంటాయి. ఆ క్యాండిల్స్‌ని టచ్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకుంటాం అన్నమాట. మనమే గనుక స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే ఇదిగోండి ఇందాకల ఎంట్రీ. ఇది స్టాప్ లాస్ ఇలాగ 17 పాయింట్స్ వచ్చింది. మనం ఆ విధంగా పెట్టుకోవచ్చు మాట. 17 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తే లాట్స్ పెంచుతాం. లాట్స్ పెంచి అప్పుడు మనకేంటంటే ఆటోమేటిక్‌గా రిస్క్ రివార్డ్ పెరుగుతది కదా! ఓకే. ఆ విధంగా ఈ ఎంట్రీ మాట. సరే నెక్స్ట్ ఇంకా ట్రావెల్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఎందుకంటే ఈ లోన్ బ్రేక్ చేసింది ఇదే మాట. ఓకే. ఇది కాదు. ఇదేంటంటే సేమ్ ఈక్వల్. ఈ లోన్‌ని బ్రేక్ చేసింది ఇది పర్ఫెక్ట్‌గా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఆ క్యాండిలే ఇండ్యూస్‌మెంట్ అయిపోయిందన్నమాట. చూసుకుంటే. ఈ లాస్ట్ హై ఉంది కదా! హైని క్రాస్ చేసింది. ఆ క్యాండిలే ఇండ్యూస్‌మెంట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఈ లో ఇక్కడ బ్రేక్ అయింది. ఓకే. లేకపోతే ఇక్కడ అనుకోండి. ఎందుకంటే అది సరిగ్గా బ్రేక్ చేయలేదు. మళ్ళీ సింగిల్ క్యాండిల్‌తోనే వెళ్ళిపోయింది. ఓకే. ఆ లోని బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇది లో కింద ఇక్కడ ఫిక్స్ అయిందంటే ఇక్కడున్న పుల్ బ్యాక్ ఫస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడుంది. ఆ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది మార్కెట్. సో, మన ఆర్డర్ బ్లాక్ ఎక్కడుంటది? ఇక్కడెక్కడో ఉన్నది. ఈ ఏరియాలో ఉంది. ఆ ఆర్డర్ బ్లాక్ ఇంత పెద్ద క్యాండిల్ ఇదంతా ఆర్డర్ బ్లాక్ అయిపోద్దన్నమాట ఈ క్యాండిల్ అంతా. ఎందుకంటే ఆ క్యాండిలే హైయెస్ట్ పాయింట్. ఆ క్యాండిలే ఆర్డర్ బ్లాక్ మాట. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. మనం చూసుకుంటే ఇది ఆర్డర్ ఫ్లో అవుతది. చూసారా? ఆ క్యాండిల్‌ని టచ్ చేస్తే మార్కెట్ మళ్ళీ ఇంకో లోన్ క్రియేట్ చేసింది. ఓకే. ఆహ్, అది వదిలేయండి. మనం అంత స్టాప్ లాస్ అవ్వలేము. అది కరెక్ట్ కూడా కాదు. ఓకే. మార్కెట్ మళ్ళీ ఇంకో లోన్ క్రియేట్ చేసింది. ఇక్కడ బ్యూటిఫుల్ ఎంట్రీ మాట ఇది. ఇది బ్యూటిఫుల్ ఎంట్రీ. ఇక్కడ ఇది లో అయింది. లాస్ట్‌లో ఇది లో బ్రేక్ చేసింది. ఇది లోవర్‌లో, ఇది లోవర్ హై. మన ఆర్డర్ బ్లాక్ ఏమో మీకు ఇది క్లియర్ చేస్తున్నాను. మన ఆర్డర్ బ్లాక్ ఏమో ఇక్కడున్నది. ఇదిగోండి ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్. ఈ క్యాండిల్ ఉందా? ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఎక్స్‌ట్రీమ్ పాయింట్ మాట. ఆ క్యాండిల్‌నే మనం కన్సిడర్ చేసుకుంటాం ఆర్డర్‌లో. మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అయ్యి ఆ పాయింట్‌ని టచ్ చేస్తే మనకు ఎంట్రీ తీసుకుంటాం మాట. బ్యూటిఫుల్ ఎంట్రీ ఇది. ఓకే. ఎంత రిస్క్ రివార్డ్ వచ్చిందో చూద్దాం. స్వా 28 పాయింట్స్ స్టాప్ లాస్. ఇది మార్కెట్ ట్రైల్ చేయొచ్చు. ఎందుకంటే మన ఆర్డర్ బ్లాక్ జోన్ ఇక్కడుంది. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఇక్కడుంది. ఇక్కడ వరకు మనం ట్రైల్ చేసుకోవచ్చు. ఈ ఏరియా వరకు. సో, దాని ట్రైల్ ఏంటంటే ఇక్కడ వరకు ఉంటదన్నమాట. అంటే నేనైతే అక్కడి వరకు ట్రైల్ చేశాను. అంటే అది చెప్పాను కదా! మార్కెట్ మీద స్టాప్ లాస్ అదేటి ఎక్కడెక్కడ అవగాహన ఉండాలన్నమాట. అంటే ఎక్కడ మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతది అనేది అవగాహన మనకుండాలి. సో, నేనైతే ఇక్కడి వరకు ట్రైల్ చేశాను. అంటే ఎళ్తదని తెలుసు. ఈ ఫోర్స్ ఆఫ్ క్యాండిల్స్ చూస్తున్నా కూడా నాకు అర్థమైందన్నమాట. సో, ఏంటంటే మార్కెట్‌ని ఈ ఏరియా వరకు మనం ట్రైల్ చేయొచ్చు. అక్కడే ఎందుకు ఆపేయాలనుకుంటే చెప్పాను కదా! 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్ ఇది. అప్ ట్రెండ్‌లో ఆర్డర్ బ్లాక్. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇందాకల ఇదంతా రిట్రేస్‌మెంట్ అవుతది. ఈ రిట్రేస్‌మెంట్ అవుతది కదా! అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చేంత వరకు మనం చూస్తూ కూర్చోలేం కదా! 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఆ డౌన్ ట్రెండ్‌ని క్యాప్చర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. చూసారా? ఇక్కడ మనం ఇది చెప్పాలంటే ఇదంతా రిట్రేస్‌మెంట్. మన ట్రెండ్‌కి అగైనిస్ట్‌గా తీసుకుంటున్నదన్నమాట ఇది. ట్రెండ్‌కి అగైనిస్ట్‌గా తీసుకున్నా సరే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అది డౌన్ ట్రెండ్ మాట. ఓకే. మనం క్యాప్చర్ చేసాం. ఇది చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వచ్చింది. 1:11 వచ్చిందిది. ఇది చూడండి. ఇలాంటిదోటి క్యాప్చర్ చేస్తే చాలు ఇంకా. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మంత్ మొత్తం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అది తీసుకొని హ్యాపీగా పడుకోవచ్చు ఇంట్లోని. ఇది ఇప్పటికి ప్రెజెంట్ ఏంటంటే మనకి 4 ఎంట్రీస్ వచ్చాయి. ఓకే. మనకి 4 ఎంట్రీస్, 1 స్టాప్ లాస్ వచ్చినట్టుంది. ఓకే. ఇది లో కింద ఫిక్స్ కాదు. ఎందుకంటే ఇక్కడున్న హైని క్రాస్ చేయలేదు మార్కెట్. సో, అది లో కింద ఫిక్స్ కాదు. ఇది లో కింద ఫిక్స్ అవుతదన్నమాట. ఎందుకంటే ఇక్కడున్న హై క్రాస్ చేసింది. ఇది కూడా లో ఫిక్స్ అవుద్ది. ఇది ఉంది కదా! ఇది కూడా లో ఫిక్స్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ హై క్రాస్ చేయలేదు.
ఇక్కడ ఇది లో కింద ఫిక్స్ అయింది అనుకంటే ఇక్కడ ఉన్న హైని క్రాస్ చేసింది. సో అండ్ అట్ ద సేమ్ టైం మీకేం చెప్పాను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది. మనం ఇక్కడ ఏంటంటే ఇంకా డౌన్ ట్రెండ్స్ తీసుకోకూడదు. ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది అనమాట. మనం ఇక్కడ నుంచి ఇంకా డౌన్ ట్రెండ్స్ తీసుకోకూడదు. ఎప్పుడు వరకు ఏంటంటే ఎప్పుడు 7th మార్చు 11th మార్చు మళ్ళా 11th మార్చ్ వరకు ఏంటంటే అదే డౌన్ ట్రెండ్స్ తీసేసుకున్నాం. డౌన్ ట్రెండ్ తీసేసుకున్నా సరే ఇక్కడ మనం ఆగాలి, ఇక్కడ స్టాప్ బ్రేక్ వేయాలన్నమాట. ఇంకా మనం అలర్ట్గా ఉండాలన్నమాట. మార్కెట్ ఐదర్ ఇది బ్రేక్ చేయాలి, ఇది ఇందా ఇది ఉందా, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తేనే మళ్ళీ మనం డౌన్ ట్రెండ్స్ తీసుకుంటాం అన్నమాట. అంటిల్ అండ్ అన్లీస్ అది బ్రేక్ అవ్వనంత వరకు మళ్ళీ అప్ ట్రెండ్ చూస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. ఆ రోజు ఇక్కడ దెబ్బ అనమాట. నేను ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా, నేను అనుకున్నాను ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు అనుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ ఇది ఒక స్టాప్ లాస్ హిట్ అయినట్టు. ఇది ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకున్నాను, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయినా మళ్ళీ ఏంటంటే ఓకే, మన అదే ఇదే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్న ఇదైతే ఆర్డర్ బ్లాక్ని ఇంకా ఏంటంటే ఇదేంటంటే రివర్స్ అవ్వాలి, అంటే ఇది బ్రేక్ చేయలేదు. ఓకే, సో ఇంకా నేను ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా ఫర్మ్గా ఆర్డర్ బ్లాక్ అంటే అప్ ట్రెండ్కే చూసాను అనమాట. మార్కెట్ ఏంటంటే ఫస్ట్ స్టాప్ లాస్ హిట్, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, పోతుంది వెల్ అండ్ గుడ్. ఇక్కడ ఏంటంటే 1:11, అక్కడేమో చాలా 1:6 అవన్నీ క్యాచ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికి 4 హిట్స్, 1 స్టాప్ లాస్ హిట్, ఇది సెకండ్ స్టాప్ లాస్ హిట్. 4-2 అందుతున్నాయి ప్రెసెంట్. ఓకే, ఇదో స్టాప్ లాస్ హిట్. ఆ రోజు ఏంటంటే ఆ రోజు అని కాదు, మనం ఏంటంటే మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసింది. యాక్చువల్ చెప్పాలనుకుంటే ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఈ లోన్ బ్రేక్ చేసింది కదా, ఇక్కడ ఈ లోన్ బ్రేక్ చేసుకుంటే ఇక్కడ ఏంది ఇది ఏంటంటే ఇది హిట్ అయ్యింది. ఏంటంటే ఇది ఇది ఆర్డర్ బ్లాక్ హిట్ అయింది. అంటే హిట్ అవ్వడం అంటే టార్గెట్ హిట్ అయింది, కానీ మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని ఇది ఉంది కదా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైనా సరే సస్టైనబిలిటీ ఎక్కువ మాట. సో మనం ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు. ఇక్కడ అంటే డౌన్ ట్రెండ్లో ఉంది కదా, ఇదంతా డౌన్ ట్రెండ్ నడుస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇలాగా ఇంకో ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఆర్డర్ బ్లాక్ తీసుకుంటే అది చల్లదన్నమాట. మీకు అక్కడే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ లో ఉంది కదా, ఈ లోన్ బ్రేక్ చేసింది, ఈ లో బ్రేక్ చేసింది, ఇక్కడ ఉన్న హైని క్రాస్ చేసింది. సో ఈ లో కింద ఫిక్స్ అయింది. మన ఆర్డర్ బ్లాక్ ఏది, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే, చూసారా, ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఫెయిల్ అయింది. ఎందుకు? 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్న ఇది టచ్ చేసింది అనమాట. సో ఇక్కడ తీసుకోకూడదు అనమాట. అందుకే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ హిట్ అయ్యి ఉండొచ్చు. సో అయినా తీసుకోకూడదు, రూల్స్కి అగైనిస్ట్ మాట. ఇది కూడా తీసుకోలేమన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు వరకు ఏంటంటే మనకి ఏంటంటే 2 స్టాప్ లాస్, 4 టార్గెట్స్ హిట్. ఓకే, ఎంతవరకు? 11th మార్చ్ వరకు. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యి సేమ్ నేను చెప్పాను కదా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్న ఇది ఉంది కదా, ఈ ఏరియా నుంచి మార్కెట్ ర్యాపిడ్ మూమెంటం ఇచ్చింది అన్నమాట. చూసుకుంటే చాలా ర్యాపిడ్ మూమెంటం ఇచ్చింది. కాకపోతే ఇది మనం క్యాప్చర్ చేయలేం. సో నేను చెప్పను కూడా, ఇది ఎంట్రీగా తీసుకున్నాం అని కూడా చెప్పను. ఎక్కడ క్యాప్చర్ చేస్తాం, ఏది స్టాప్ లాస్ ఇస్తాం? మనం ఇక్కడ ఏంటంటే ఇదంతా స్టాప్ లాస్ అవ్వాలి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇదంతా స్టాప్ లాస్ అవ్వాలి. ఇవ్వలేము, పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. ఇదంతా మనం క్యాప్చర్ చేయలేం. అట్ ద సేమ్ టైం ఇదంతా ఏంటంటే ఒక ఫేక్ మూవ్ అన్నమాట కిందకి వెళ్ళడానికి. ఎందుకంటే ఇది బ్రేక్ చేయడానికి చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఇది ఒక ఫేక్ మూవ్. అట్ ద సమ్ టైం న్యూస్ కూడా ఏదో ఉందన్నమాట. వస్తాయి కానీ ఆర్డర్ బ్లాక్స్ నుంచి మూవ్స్ వస్తాయి కానీ మరీ ఇంత పెద్ద మూవ్స్ రావు. మనకి ఎప్పుడు కూడా ఎంత పెద్ద మూవ్స్ వచ్చాయంటే అంత ఈజీగా నమ్మకూడదు. చూడండి, ఒక 5 మినిట్స్లోనే మొత్తం అంతా ఏంటంటే 600 పాయింట్స్ కవర్ అయిపోయింది కదా అని చెప్పేసి మనం ఏంటంటే ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు. సో ఓకే, ఆర్డర్ బ్లాక్ ఒకవేళ తీసుకున్నా సరే అంటే మన ఏరియా నుంచి అయింది కదా, ఏదంటే మన ఏరియా ఇది ఏదంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో డిమాండ్ జోన్, అట్ ద సేమ్ టైం ఆఫ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, మన ఏరియా నుంచి రియాక్ట్ అయింది కదా, ఇది కూడా ఒక స్టాప్ లాస్లోకి అందుకుందాం. ఎందుకంటే ఓకే, ఈ పాయింట్ స్టాప్ లాస్ ఇది ఏంటంటే అన్మిటిగేటెడ్ ఏరియా. ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఇక్కడ హై కింద కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఇది లాస్ట్ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. సో ఇది ఏంటంటే ఇది స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. ఇది స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ ఆ రోజు అయితే నేను తీసుకోలేదు, నేను దమ్మలేదు. ఓకేలే, తీసుకుందాం అనుకున్నా కూడా కుదరదు. ఎందుకంటే ఆ రోజు ఏమైందంటే యాక్చువల్ చెప్పాను, తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి, నేను ఆర్డర్ ఇలా పెట్టేలోపు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అంటే స్టాప్ లాస్ అంటే నేను ఇంకా ఆర్డర్ తీసుకోలేదు, తీసుకుందాం అనే సైడ్కి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనమాట. అంత ఫాస్ట్గా కింద పడిపోయింది.
కానీ ఓకే. జెన్యూన్‌గా స్టాప్ లాస్ ఒప్పుకుందాం ఇక్కడ. 3 స్టాప్ లాస్ ప్రెజెంట్ ఇప్పుడు 3 స్టాప్ లాస్, 4 టార్గెట్స్ హిట్. కాపోతే మనం రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే మనకు 1:11, 1:6, 1:7 ఇక్కడేమో పోతుంది కొంత, వస్తుంది ఎక్కువ కదా! మనకిక్కడ పోయినా పర్లేదు. పెద్దగా ఏమంటంటే మనకి తక్కువ పోతుంది. పోతే తక్కువ పోతుంది, వస్తే ఎక్కువొస్తుంది. మనం ఇక్కడ ఎక్కువ క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి ఇది 1:11 వచ్చింది. అది క్యాప్చర్ చేసుకుంటే ఇంక మనం ఏం చెయ్యక్కర్లే కదా! ఓకే. ఈ విధంగా ఏంటంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అది స్టాప్ లాస్ అంటానేంటి, హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న లాస్ట్ ఆర్డర్ బ్లాకు చేంజ్ అయిపోయింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిపోయిందన్నమాట. ఇంక టోటల్‌గా. ఇంక టోటల్‌గా ప్రెజెంట్ ఏంటంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న ఆహ్, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కూడా ఏంటంటే ఇంక డౌన్ ట్రెండ్‌కెళ్ళిపోతామన్నమాట. అంటే ఇక్కడి వరకు ఏంటంటే అప్ ట్రెండ్ చేంజ్ అవుతదని షిఫ్ట్ అవుతదనుకున్నాం కదా! కాకపోతే ఏంటంటే డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న ఆర్డర్ బ్లాక్ కొట్టేసిందన్నమాట. ఓకే. కొట్టేసింది. ఇప్పుడు మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటామన్నమాట. ఇంక డౌన్ ట్రెండ్స్ చూసుకుంటాం. సో, ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఓకే. లాస్ట్‌లో ఇది. లాస్ట్‌లో ఇది ఆర్డర్ బ్లాక్ ఇక్కడుంది. ఇక్కడున్న పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. పుల్ బ్యాక్ క్రాస్ చేసింది. లాస్ట్ హై ఇది. ఓకే. ఆర్డర్ బ్లాక్ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ ఉందిక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే. ఇదిగోండి చూడండి. అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఎగ్జాక్ట్‌గా మార్కెట్ ఆ ఏరియాని టచ్ చేసి మనకు టార్గెట్ ఇచ్చింది. మన ఫస్ట్ టార్గెట్ ఇది. సో, ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్? 29 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే. 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఎంతొచ్చింది? 32 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే. ఫస్ట్ టార్గెట్ ఇది. 1:8 సూపర్ రిస్క్ రివార్డ్ కదా! ట్రైల్ చేసుకుంటే ఇంకా ఎక్కువొస్తది. 1:12 వస్తుంది. ట్రైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మనం ట్రైల్ చేసుకోవచ్చు. అంటే మనం మార్కెట్ స్ట్రక్చర్ వైపే మనం డౌన్ ట్రెండ్ వైపే ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ట్రైల్ చేసుకోవచ్చు ఇది. ట్రైల్ చేసుకుంటే ఇది మంచిగానే వస్తది. 1:10 అలా క్యాప్చర్ అయిందన్నమాట. 1:12 అలా క్యాప్చర్ అయింది. ఇక్కడ నేను క్యాచ్ చేశాను ఇది ఆ రోజు. 1:12 అలా క్యాప్చర్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడో టైప్ ఆఫ్ ఎంట్రీ ఉంటదన్నమాట. అంటే అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ. అంటే ఇప్పటి వరకు మీకు ఓన్లీ ఆర్డర్ బ్లాక్సే చెప్తున్నాను తప్ప, అంటే మీకు అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఎంట్రీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇప్పటి వరకు. కాకపోతే అవి చెప్పట్లేదు. ఓన్లీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీసే చెప్తున్నాను. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీసే. అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అవనేది క్లాస్‌లోనే చెప్తానన్నమాట అవి. ఓకే. ఆహ్, ఈ ఎంట్రీ ఇక్కడ ఇలా జరిగింది కదా! ఇక్కడ వరకు ఇది 1:10 ఎంతో వచ్చింది. ఇప్పటి వరకు 5 ఎంట్రీస్, 3 స్టాప్ లాస్ హిట్స్ అనుకుంటాను. ఓకే. ఆహ్ ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ నేను చెప్పనిది. ఇది అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ అది. ఓకే. మార్కెట్ మనం హైయర్ హైస్, హైయర్ లోస్ తీసుకుందాం. ఇది లో కింద ఫిక్స్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ హై ఇక్కడ ఉంది. సో, అది లో కింద ఫిక్స్ అవ్వదు. ఇక్కడ లో కింద ఫిక్స్ అయింది. అట్ ది సేమ్ టైమ్ ఇది ఉంది కదా! ఇక్కడ హైని క్రాస్ చేసింది. సో, నెక్స్ట్ లో. ఓకే. ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయింది ఇది. ఇది నాకు స్టాప్ లాస్ హిట్ అవుతదని తెలుసు. ఎందుకు? ఈ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే మాట. లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే. ఓకే. మన లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే. ఎందుకంటే ఇది లాస్ట్ లోవర్ కింద ఫిక్స్ అయింది. ఎందుకంటే లాస్ట్ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. ఇది స్టాప్ లాస్ హిట్ అవుతదని నేను క్లాస్‌లో కూడా అప్పుడు చెప్పాను. అదే క్లాస్ అంతానంటే అప్పుడు వీడియో యూట్యూబ్‌లో. ఎందుకంటే ఇక్కడ ఒక లిక్విడిటీ స్ట్రాటజీ తీసుకొని పైకి వస్తుందన్నమాట మార్కెట్. ఆఫ్‌కోర్స్ డౌన్ ట్రెండే. డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నానన్నమాట నేను. డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మార్కెట్‌ని పైకి తీసుకెళ్ళే ఏమీ లేదన్నమాట. కాకపోతే ఏంటంటే రిట్రేస్‌మెంట్ అంటే డౌన్ ట్రెండ్ అంటే డౌన్ ట్రెండ్ అలా పడిపోదు కదా! పుల్ బ్యాక్స్ అనేది జరుగుతాయి మార్కెట్‌లోనే. ఆ పుల్ బ్యాక్స్ అనేవి జరిగినప్పుడు ఇది స్టాప్ లాస్ హిట్ అయిందన్నమాట. ఇది హిట్ అవుతదని నాకు ముందే తెలుసు. ఎక్కడంటే ఇక్కడ ఒక లిక్విడిటీ స్ట్రాటజీ ఉందన్నమాట. ఆ లిక్విడిటీ తీసుకొని పైకొస్తుంది. ఇది హిట్ అవుతదని తెలుసు. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ ఈ ఏరియా నుంచి మళ్ళీ డౌన్ అవుతదని చెప్పాను కూడా. ఇది ఒక వన్ ఆఫ్ ది అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ మాట. సో, ఇది స్టాప్ లాస్ హిట్ అవుతదని తెలుసు. అంటే ఇక్కడున్న లిక్విడిటీని తినడానికి వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే చెప్పాను కదా! మీకు ఇందాక క్లాస్ స్టార్టింగ్‌లో చెప్పాను. ఎప్పుడైనా సరే మన స్టాప్ లాస్‌కి పెట్టామంటే అది లిక్విడిటీ తినేసిన తర్వాత, లిక్విడిటీ అయిపోయిన తర్వాత మన స్టాప్ లాస్‌కి వాలిడిటీ ఎక్కువుంటదన్నమాట. మనకి హై ప్రాబబిలిటీ ఎక్కువుంటదన్నమాట. సో, ఇక్కడ లిక్విడిటీ ఉంది. ఈ ఏరియా అంతా లిక్విడిటీ మాట. ఇక్కడ అన్ని బోలెడన్ని స్టాప్ లాస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ స్టాప్ లాస్ అంటే మార్కెట్‌ని డ్రైవ్ చేసేది ఈ ఏరియా మాట. మార్కెట్ డ్రైవ్ చేసే ఏరియా మాట ఇది. సో, అది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయింది. చూసారా? మీరు అనుకుంటే ఇది ఇక అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ మాట. అది బ్రేక్ అయినట్టు అయ్యి మళ్ళీ మార్కెట్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో, మనం ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం మాట. ఓకే.
ఇది చెప్పను. ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కాదు. ఇది చెప్పను. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడి వరకు 14th మార్చ్ వరకు మనం ప్రెజెంట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పార్ట్‌లోని 14th తర్వాత నుంచి 15 మార్చ్ ఎండ్ వరకు మనం ఇంకా ఆర్డర్ బ్లాక్స్ ఎంట్రీస్ చెప్పుకుందాం. ఓకే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కు ఎవరైనా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకున్న, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసినట్టయితే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కదా! సో, ఈ మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే. మనకి ఇప్పటి వరకు చూసుకుంటే ఆహ్, సంథింగ్ నాకు తెలిసి ఎన్నొచ్చాయో మర్చిపోయాను నేను. 6 టార్గెట్ హిట్స్, 3 స్టాప్ లాస్ హిట్స్ అనుకుంటాను. చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చాయి కదా! సో, పర్లేదు మనకు కొన్ని కొన్ని స్టాప్ లాస్ హిట్ ఉంటాయి. టార్గెట్ హిట్స్ ఉంటాయి. ఓకే. ప్రెజెంట్ ఏంటంటే 14th మార్చ్ వరకు ఇంతలాగొచ్చింది. నెక్స్ట్ పార్ట్‌లో మనం ఇంకా డీటెయిల్‌గా లాస్ట్ వరకు ఏం జరిగింది, లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు ఎన్నొచ్చాయి ఏంటనేది నెక్స్ట్ పార్ట్‌లో చూసుకుందాం. ఓకే. థాంక్ యూ. బాయ్.